ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం స్లైడింగ్ విండో గురించి అండ్ జస్ట్ ఒక ప్రాబ్లమ్ చేయబోతున్నాం అంతే. ఓకేనా? సో, మీకు అర్థమైనా, అర్థం కాకపోయినా సరే కంప్లీట్‌గా చూడడానికి ట్రై చేయండి. నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ అర్థం కాలేదనుకో కంగారు పడొద్దు. ఈ పర్టిక్యులర్ టాపిక్ మీద అరౌండ్ 15 ప్రాబ్లమ్స్ చేయబోతున్నాం. ఓకే. ఈరోజు ఒక ప్రాబ్లమే చేస్తాం. రేపు సాయంత్రం మళ్ళీ 2, 3 వీడియోస్ వచ్చేస్తాయి ఒకేసారి. ఆల్రెడీ రికార్డ్ చేశాను. సో, ఎలాంటి ఇబ్బంది లేదు. మీకు 2, 3 వీడియోస్ రేపు సాయంత్రం రికార్డ్ వచ్చేస్తాయి. సో, 15 ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత కూడా నీకు అర్థం కాలేదనుకో అప్పుడు నువ్వు మూవ్ ఆన్ అయిపోయి ఇక నీ వల్ల కాదని చెప్పి. అంతేగాని ఒక ప్రాబ్లమ్ చేసి ఇది నా వల్ల కావట్లేదని చెప్పి వదిలేయి. ఓకే. సో, హ్యాపీ వాచింగ్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం స్లైడింగ్ విండో గురించి కంప్లీట్‌గా నేర్చుకోబోతున్నాం. సో, చాలామంది డీఎస్ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు మెయిన్‌గా అరేస్ ఆర్ స్ట్రింగ్స్ ఈ 2 టాపిక్స్ మీద మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు మనమందరం సింపుల్‌గా ఎలా రాస్తాం? ఒకవేళ మీకు ఎట్లాంటి డీఎస్ఏ నాలెడ్జ్ లేకపోతే గనక మీరు ఒక యావరేజ్ స్టూడెంట్ అయితే 99.9% స్టూడెంట్స్ అందరూ కూడా ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్ లేదా అంతకన్నా ఎక్కువ టైమ్ కాంప్లెక్సిటీతో ప్రోగ్రామ్ అనేది రాస్తారు. సో, దాన్ని టైమ్ కాంప్లెక్సిటీని రిడ్యూస్ చేయడానికి హెల్ప్ చేసే వన్ ఆఫ్ ద ప్యాటర్నే ఈ స్లైడింగ్ విండో ప్యాటర్న్ అన్నమాట. ఈ యొక్క ప్యాటర్న్‌ని గనక మనం క్లారిటీగా నేర్చుకున్నట్టయితే మనం అరేస్‌లోను, స్ట్రింగ్స్‌లోను చాలా ప్రాబ్లమ్స్ వరకు మనం డీఎస్సీలో ఆర్డర్ ఆఫ్ n టైమ్ కాంప్లెక్సిటీతో సాల్వ్ చేయొచ్చు. చాలా ప్రాబ్లమ్స్ వరకు అనమాట. సో, కొంచెం కాన్సంట్రేషన్‌తో వినడానికి ట్రై చేయండి. అండ్ ఇది ఒక్క ప్యాటర్నే కాదు, అరేస్ ఆర్ స్ట్రింగ్స్‌లో టోటల్‌గా ఇంకో 3, 4 ప్యాటర్న్స్ ఉంటాయి. ప్రిఫిక్స్ సమ్ అని చెప్పి ఇలా ఎక్స్ట్రా ఉంటాయి. అవన్నీ కూడా కమింగ్ వీడియోస్‌లో నేర్చుకుంటాం. బట్ ఈ పర్టిక్యులర్ వీడియోలో మాత్రం ఓన్లీ స్లైడింగ్ విండో గురించి నేర్చుకుంటున్నాం. సో, లెట్స్ డీప్ డైవ్ ఇంటూ ఇట్. So, first of all, what is a sliding window? Sliding window is a technique where we maintain a continuous range of elements called a window and slide it across the array or string. ఏంటి బ్రో అక్కడ ఉన్న చదివి చెప్పేసో మాకేం అర్థం కాలేదని అనొద్దు. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ వెరీ క్లియర్‌లీ వెయిట్. సో, స్లైడింగ్ విండో ఈ పదంలోనే మనకు కంప్లీట్ మీనింగ్ ఉంటుంది. ఒకసారి ఆ పదం చూద్దామండి. విండో అంటే ఏంటి? విండో ఈస్ నథింగ్ బట్ ఒక పీరియడ్ ఆర్ థింక్ ఆఫ్ ఇట్ లైక్ ఎ రేంజ్ అనుకోండి. ఓకే. విండో. థింక్ ఆఫ్ ఇట్ లైక్ ఎ రేంజ్ అంటే దానికో స్టార్ట్ పాయింట్ ఉంటుంది అండ్ దానికో ఎండ్ పాయింట్ ఉంటుంది. థింక్ ఆఫ్ ఇట్ లైక్ ఎ రేంజ్. ఓకే. సో, ఇక్కడ చూడండి ఈజ్ ఎ టెక్నిక్ వేర్ వి మెయింటైన్ ఎ కంటిన్యూయస్ రేంజ్ ఆఫ్ ఎలిమెంట్స్. సో, కంటిన్యూయస్ రేంజ్ ఆఫ్ ఎలిమెంట్స్‌ని మెయింటైన్ చేసి ఒక విండో ఉంటుంది. ఆ విండోని వి గోనా స్లైడ్ ఇట్ అక్రాస్ ద అరే ఆర్ స్ట్రింగ్. అంటే దాన్ని అటు ఇటు మూవ్ చేస్తామనమాట. అందుకే దీన్ని స్లైడింగ్ విండో అన్నాం. స్లైడింగ్ అంటే అర్థం ఏంటి? స్లైడింగ్ ఈజ్ నథింగ్ బట్ జారడం. జారుతూ ఉండడం. సో, సింపుల్‌గా దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఆహ్, జారుతున్న కిటికీ. ఓకే. సో, స్లైడింగ్ విండో ఈజ్ నథింగ్ బట్ యూ గోనా టేక్ ఎ సింపుల్ విండో. ఓకే. ఒక పర్టిక్యులర్ ఏరియా ఉంటుంది అండ్ దాన్ని స్లైడ్ చేస్తాం అరేలో అటు ఇటు. స్లైడ్ చేయడం అంటే నా అర్థం ఏంటో నీకు క్లారిటీగా చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఎన్ అరే. ఓకే. వెయిట్. లెట్ మీ టేక్ ఎన్ అరే. ఈ అరేలో ఇలా ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఓకే. అండ్ ఇప్పుడు నా దగ్గర ఇది నా విండో అనుకుందాం. ఓకే. ఓకే. సో, ఈ పర్టిక్యులర్ అరేలో నేను ఆన్సర్ కోసం ఇలా దీన్ని స్లైడ్ చేస్తూ ఉంటాననమాట. అంటే నథింగ్ బట్ ఒక పాయింటర్ ఏమో 1 దగ్గర ఉంటుంది. ఒక పాయింట్ 4 దగ్గర ఉంటుంది. నా స్టార్ట్ పాయింట్ అది. నా ఎండ్ పాయింట్ అదనమాట. నేను దీన్ని ఎటు కావాలితే అటు ఇలా స్లైడ్ చేసుకుంటూ ఉంటాననమాట. ఓకే. ఇప్పుడు ఇక్కడ పెట్టాననుకోండి నా స్టార్టింగ్ పాయింట్ 3 అయింది. నా ఎండింగ్ పాయింట్ ఏమైంది 6 అయింది. ఇక్కడ పెట్టాననుకోండి నా స్టార్టింగ్ పాయింట్ 5 అయింది. నా స్టార్టింగ్ పాయింట్ 8 అయింది. సో, దిస్ ఈస్ వాట్ నథింగ్ బట్ స్లైడింగ్ విండో. అంటే ఈ బాక్స్ ఏదైతే ఉందో ఈ పర్టిక్యులర్ బాక్స్ ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ విండో. అంటే దానికి ఒక స్టార్ట్ పాయింట్ ఉంటుంది. ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది. అండ్ వి గోనా స్లైడ్ ఇట్ అక్రాస్ ద అరే ఆర్ స్ట్రింగ్ బేస్డ్ అపాన్ ద వాట్ టైప్ ఆఫ్ డేటా యూఆర్ యూజింగ్ దేర్. ఇక్కడ అయితే మనకు పర్టికులర్‌గా అరే ఉంది కాబట్టి అరే మీద ఇలా స్లైడ్ చేస్తున్నాననమాట. అర్థమైందా? సో, స్లైడింగ్ విండో అంటే ఇట్ ఇస్ నాట్ ఏదో పెద్ద భయంకరమైన టఫ్ టాపిక్ అనుకోకండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ మనకంటూ ఒక విండో పీరియడ్ ఉంటుంది. ఓకే. ఆ పర్టిక్యులర్ విండో పీరియడ్‌ని లేదా ఆ విండో స్పేస్‌ని ఆర్ ఏరియాని దాన్ని మనం అరే మీద అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు మూవ్ చేస్తూ ఉంటాం అనమాట. బేసింగ్ ఆన్ ద మన ప్రాబ్లమ్ కండిషన్ బట్టి అక్కడిచ్చిన రిజల్ట్ బట్టి మనకెలా కావాలితే అలాగా. ఓకేనా? సో, బిఫోర్ డైరెక్ట్‌లీ జంపింగ్ ఇంటూ అసల ఆ ప్రాబ్లమ్ ఏంటి? స్లైడింగ్ విండో అనేది ఎలా చేస్తామని తెలుసుకునే దానికంటే ముందు లెట్స్ సీ అసల మనం ఇది ఎక్కడెక్కడ వాడతామని చెప్పి. స్టే విత్ మీ. ఇదంతా చూసి భయపడి ఎవ్వడం వెళ్ళిపోవద్దు. ఇట్స్ వెరీ ఈజీ. ఇది ఏం లేదు, వెరీ ఈజీ. ఓకేనా? ఇక్కడ ఇక్కడ మెన్షన్ చేసిన అన్ని థింగ్స్ కూడా అన్నీ ఒకటే కామన్ థింగ్స్. ఓకే. కాకపోతే వాటికి డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి అంతే. ఓకే. సో, వెన్ షుడ్ వి థింక్ ఆఫ్ యూజింగ్ స్లైడింగ్ విండో అంటే ఫస్ట్ ప్రాబ్లమ్ సబ్ అరే సమ్స్ ఉన్నప్పుడు, సబ్ స్ట్రింగ్ సమ్స్ ఉన్నప్పుడు, కంటిన్యూయస్ అని లేదా విండో సైజ్ అని చెప్పి లాంగెస్ట్ ఆర్ షార్టెస్ట్ రేంజ్, మ్యాక్స్ ఆర్ మినీ సెగ్మెంట్, కంటిన్యూ ఆఫ్ వ్యాలిడ్ సబ్ ఎరేస్ ఇవన్నీ కూడా సేమ్ థింగ్స్. స్టే విత్ మీ చెప్తాను. ఇక్కడ సబ్ ఎరే అని ఉంది కదా! అసలు వాట్ ఈస్ ఎ సబ్ ఎరే? సబ్ ఎరే ఇస్ నథింగ్ బట్ ఇఫ్ యూ టేక్ ఎన్ అరే ఇలా ఒక అరే ఉంది మీ దగ్గర 10, 20, 30, 40. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ అరేకి సబ్ ఎరే ఏమవుతుంది చెప్పు? నేను కూడా సబ్ ఎరే అంటే ఏంటని చెప్పి నేను ఇంట్రెస్ట్ పెట్టక లేదా సబ్ ఎరే నా బాబోయ్ ఇదేదో పెద్ద ప్రాబ్లమ్ అని చెప్పి చాలా డేస్ వదిలేసేవాడిననమాట. బట్ వాట్ ఈస్ ఎ సబ్ ఎరే అంటే దీంట్లో సబ్ ఎరేస్ ఏమవుతాయో తెలుసా? కంటిన్యూయస్ రేంజ్ ఆఫ్ ఎలిమెంట్స్‌ని మనం సబ్ ఎరే అంటాం. ఓకే. ఇఫ్ యూ టేక్ 10, 20 దిస్ ఈస్ ఎ సబ్ ఎరే ఆఫ్ దిస్. ఓకే. 20, 30 దిస్ ఈస్ ఎ సబ్ ఎరే ఆఫ్ దిస్. ఒకవేళ నువ్వు 10, 40 తీసుకున్నావనుకో దిస్ ఈస్ నాట్ ఎ సబ్ ఎరే. ఎందుకంటే 10, 40 ఇక్కడ కంటిన్యూగా ఉన్నాయా? లేవు. దాని మధ్యలో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. సో, సబ్ ఎరే అంటే నీకేం అర్థం అవ్వాలి? కంటిన్యూయస్ రేంజ్ ఆఫ్ ఎలిమెంట్స్ నువ్వు ఎన్ని తీసుకున్నా సరే ఇన్ దట్ అరే అదే ఆర్డర్‌లో మెయింటైన్ అయితే గనక దెన్ వి కెన్ కాల్ ఇట్ యాస్ ఎ సబ్ ఎరే. ఓకే. ఇప్పుడు ఇందులో 20, 30 తీసుకున్నావనుకో ఇట్ ఈస్ ఎ సబ్ ఎరే.
10, 20 ఇట్ ఈస్ ఎ సబ్ అరే. కానీ నువ్వు 10, 30 తీసుకుంటే ఇట్స్ నాట్ సబ్ అరే. ఎందుకంటే ఇక్కడ 10 ఇక్కడ ఉంది, 30 ఇక్కడ ఉంది. మధ్యలో మిడిల్‌లో ఇంకో నంబర్ ఉంది కదా! సో, ఇట్ ఈస్ నాట్ ఎ సబ్ అరే. సబ్‌స్ట్రింగ్ అంటే ఏంటి మరి? సబ్‌స్ట్రింగ్ అంటే కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ 'రాజా' అని చెప్పి నేను ఒక సబ్‌స్ట్రింగ్ తీసుకున్నారా? దీంట్లో సబ్‌స్ట్రింగ్స్ ఏమవుద్ది? స్ట్రింగ్ తీసుకున్నా. దీంట్లో సబ్‌స్ట్రింగ్ ఏమవుద్ది? ఆర్ఏ ఇదొక సబ్‌స్ట్రింగ్ అవుద్ది. లేదా జేఏ ఇదొక సబ్‌స్ట్రింగ్ అవుద్ది. లేదా ఆర్ఏజే ఇదొక సబ్‌స్ట్రింగ్ అవుద్ది. ఓకే. అంతేగాని నువ్వు ఆర్, జే ఈ 2 తీసుకున్నావనుకో దిస్ ఇస్ నాట్ ఎ సబ్‌స్ట్రింగ్. ఎందుకంటే ఇక్కడ మధ్యలో ఇంకో ఏ అని క్యారెక్టర్ ఉంది కదా! యూ ఆర్ లీవింగ్ దట్. ఓకే. సో, నీకెప్పుడు స్లైడింగ్ విండో గుర్తు రావాలిరా అంటే సబ్ అరే సమ్స్‌కి గానివ్వండి, సబ్‌స్ట్రింగ్ అని వచ్చినప్పుడు గానివ్వండి, కంటిన్యూయస్ ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది కదా! వి ఆర్ టేకింగ్ కంటిన్యూయస్ ఎలిమెంట్స్. కంటిన్యూయస్ అని గానివ్వండి, విండో సైజ్ కే. ఇప్పుడు విండో సైజ్ అంటే ఏంటి? విండో అనేది ఎలా ఉంటది? ఇలా ఉంటది. రైట్. ఇలాగే కదా ఉంటది. ఒక బాక్స్ లాగా. సో, ఇది నువ్వు ఇక్కడ విండో ప్లేస్ చేసావంటే కంటిన్యూయస్ ఎలిమెంట్స్‌ని పెట్టుకుంటది గానీ, నీకు 10కి, 40కి విండో పెట్టగలవా నువ్వు? ఈ పర్టిక్యులర్ అరేలో 10కి, 40కి ఈ పర్టిక్యులర్ అరేలో. ఈ పర్టిక్యులర్ అరేలో నువ్వు 10కి, 40కి విండో పెట్టగలవా? పెట్టలేవు. ఎందుకంటే 10 ఇక్కడుంది, 40 ఇక్కడుంది. ఆ రెండిట్లకి ఎలా విండో పెడతావు? మధ్యలో 20, 30 కూడా ఇంక్లూడ్ అవుతాయి. కాబట్టి నీకేమర్థమైంది? విండో సైజ్ అని వచ్చిందంటే దాని అర్థం ఏంటి? ఖచ్చితంగా కంటిన్యూయస్ ఎలిమెంట్స్ ఉంటాయి. కాబట్టి ఐ హావ్ టు యూజ్ స్లైడింగ్ విండో. రైట్. అండ్ ఇంకోటి లాంగెస్ట్ అండ్ షార్టెస్ట్ రేంజ్. ఒక రేంజ్ ఆఫ్ ఎలిమెంట్స్. రేంజ్ అంటే కూడా ఏంటి? మళ్ళీ కంటిన్యూ ఎలిమెంట్సే కదా! కాబట్టి అక్కడ కూడా మనకు స్లైడింగ్ విండో యూజ్ అవుతుంది. మాక్స్ ఆర్ మిన్ ఇన్ ఎ సెగ్మెంట్. సెగ్మెంట్ ఈస్ నథింగ్ బట్ ఎ పార్ట్. థింక్ ఆఫ్ ఇట్ అది కూడా సెగ్మెంట్ అంటే కూడా ఒక విండో నెంబర్. సో, దానిలో మ్యాక్స్ ఏంటి? మిన్ ఏంటి? ఒక రేంజ్. సో, అక్కడ కూడా మనం స్లైడింగ్ విండో వాడతాం. అండ్ కౌంట్ ఆఫ్ వాలిడ్ సబ్ అరేస్. ఎన్ని సబ్ అరేస్ ఉన్నాయి? ఇక్కడ ఎన్ని సబ్ అరేస్ ఉన్నాయని చెప్పి కౌంట్ చేయడానికి కూడా. సబ్ అరే అని వచ్చిందంటే యూ గోనా యూజ్ స్లైడింగ్ విండో నో మ్యాటర్ వాట్. జస్ట్ పుల్ ఇట్ అంతే. 99.9% అక్కడ స్లైడింగ్ విండోనే ఉంటుంది. సో, స్లైడింగ్ విండోలో టోటల్‌గా 3 టైప్స్ ఉన్నాయన్నమాట. సో, ఈ థర్డ్ టైప్ అనేది జనరల్‌గా మీకు ఎవరు పెద్దగా చెప్పరు. బట్ పెట్టా అంతే నేను చెప్తే బెటర్ అని చెప్పి. సో, ఈ 3 టైప్స్‌లో టోటల్‌గా ఫస్ట్‌ది ఫిక్స్డ్ సైజ్ స్లైడింగ్ విండో. అంటే మీరు తీసుకునే విండో సైజ్ ఏదైతే ఉందో అది ఫిక్స్డ్‌గా ఉంటదన్నమాట. నువ్వు ఇంత విండో సైజే తీసుకోవాలి. అంటే మాక్సిమం నీ విండో సైజ్ 3 ఉండాలి. అంటే దీంట్లో 3 ఎలిమెంట్స్ ఉండాలని చెప్పి వాడు క్వెషన్‌లో ఇచ్చేస్తాడు. ఓకే. సెకండ్‌ది వేరియబుల్ సైజ్. అందులో వాడి సైజ్ అనేది ఎంత మెన్షన్ చేయడనమాట. నీ స్లైడింగ్ విండో సైజ్ అనేది నువ్వు ఎంత పెట్టుకుంటావు అనేది నీ ఇష్టం. బట్ నాకు నా ఆన్సర్ తెప్పించు అని చెప్పి చెప్తావనమాట. సో, అక్కడ విండో సైజ్ ఎలా తీసుకుంటారు అంటే బేసింగ్ ఆన్ సర్టెన్ కండిషన్ మనం అది మెట్ అవుతాం. స్టే విత్ మీ. కంగారు పడొద్దు. మన సమ్స్ చేసినప్పుడు అర్థం చేసుకుంటాం. అండ్ ఇదేంటి కౌంటింగ్ ఇది. కౌంటింగ్ స్లైడింగ్ విండో. అదేమంత ఇంపార్టెంట్ కాదు. బట్ నేను ఇంక్లూడ్ చేశాను. వెన్ ఐ యామ్ ఎక్స్‌ప్లెయినింగ్ ఇట్ మీకు అర్థమవుతుంది. సో, ఈ పర్టిక్యులర్ వీడియోలో ఓన్లీ మనం ఫిక్స్డ్ సైజ్ స్లైడింగ్ విండో గురించి నేర్చుకోబోతున్నాం. లాస్ట్ వీడియోలో కూడా చెప్పావు కదా బ్రో అంటే లాస్ట్ వీడియోలో నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. సో, ఈ వీడియోలో క్లారిటీగా మీకు ఇంకా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో, ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం ఫిక్స్డ్ సైజ్ స్లైడింగ్ విండో గురించి నేర్చుకోబోతున్నాం. ఒకటి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కటి నేర్చుకోవడానికి ట్రై చేయండి. కంగారు పడిపోయి స్లైడింగ్ విండో టాపిక్ ఒక టాపిక్. కాబట్టి ఈ టాపిక్ నాకు ఈ రోజు మొత్తం అయిపోవాలని చెప్పి 3 ఒకేసారి నేర్చుకోవడానికి ట్రై చేసావనుకో, నీకు బుర్ర దొబ్బెద్ది ఏం అర్థం కాదు. 2 డేస్ అయ్యాక మొత్తం మర్చిపోతావు. కాబట్టి అదే కంగారు పడకుండా ఒక 3 డేస్ టైం తీసుకొని మెల్లిగా ఒక్కో రోజు ఒక్కో టాపిక్ నేర్చుకున్నావంటే ఈజీగా మాస్టర్ చేస్తావు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ టాపిక్ ఇన్ ద డీఎస్ఏ. ఓకే. సో, ఈ పర్టిక్యులర్ వీడియోలో ఇప్పుడు మనం ఫిక్స్డ్ సైజ్ స్లైడింగ్ విండో మీద ఒక చిన్న ప్రాబ్లమ్ చేసి అదేంటో క్లియర్‌గా అర్థం చేసుకుందాం రండి. లెట్స్ జంప్ ఇంటు ద ప్రాబ్లమ్ పార్ట్. ఓకే. సో, ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఈస్ హియర్. ఇది ఓన్లీ ఫిక్స్డ్ సైజ్ స్లైడింగ్ విండో అనమాట. ఓకే. యూ హావ్ టు ఫైండ్ ద మాక్సిమం సమ్ ఆఫ్ ఎనీ సబ్ అరే ఆఫ్ సైజ్ కే. చెప్తాను స్టే చేయండి. క్వెషన్ క్లారిటీగా చెప్తాను స్టే చేయండి. సో, మనకంటూ ఒక అరే ఇచ్చాడు. ఆ అరేలో ఉన్న సబ్ అరేస్ ఏవైతే ఉన్నాయో తీసుకోండి. తీసుకొని దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని కూడా యాడ్ చేయండి. అందులో మాక్సిమం ఏ వాల్యూ అవుతుందో ఆ వాల్యూ నాకు ఇవ్వండి అంటున్నాడు. ఆఫ్ సైజ్ కే. స్టే విత్ మీ చెప్తాను చూడండి. సో, ఇప్పుడు ఈ పర్టిక్యులర్ అరేకి సబ్ అరేస్ ఏమేమి ఉంటాయి చెప్పు? 2, 1 ఇదొక సబ్ అరే. బికాజ్ ఇక్కడ 2, 1 కంటిన్యూగా ఉన్నాయి. అండ్ 1, 3, 2 ఇది కూడా ఒక సబ్ అరే. ఎందుకంటే ఇక్కడ 1, 3, 2 కంటిన్యూగా ఉన్నాయి. ఆర్ యూ కెన్ టేక్ 1, 5, 1 ఇది కూడా ఒక సబ్ అరే. ఇక్కడ కంటిన్యూగా ఉన్నాయి. ఓకే. రైట్. ఇలాగా నువ్వు ఎన్ని సబ్ అరేస్ అన్నా క్రియేట్ చేయొచ్చు ఇందులో నుంచి. 2 అనేది కూడా దీంట్లో ఒక సబ్ అరేనే. కాబట్టి ఇలా ఎన్నని కంప్యూట్ చేస్తావురా నువ్వు అంటావు. కాకపోతే వాడేం చెప్పాడు చూడు. ఆఫ్ సైజ్ కే. అంటే నువ్వు సబ్ అరే ఏదైతే తీసుకోవాలో దాని సైజ్ కూడా వాడు క్లియర్‌గా ఇచ్చేసాడు. ఓకే. ఇప్పుడు నేను 2, 1 తీసుకున్నాను అన్నావు అనుకో కుదరదు. బికాజ్ వాడు కే ఎంత ఇచ్చాడు? 3 ఇచ్చాడు. కాబట్టి నువ్వు ఈ పర్టిక్యులర్ అరే నుంచి ఏ సబ్ అరే తీసుకున్నా సరే అది సైజ్ ఎంత ఉండాలిరా అంటే కనీసం 3 ఉండాలి. అంటే కనీసం అందులో 3 ఎలిమెంట్స్ ఉండాలి. సో, ఇప్పుడు ఈ పర్టిక్యులర్ అరేకి సబ్ అరేకి 3 సైజ్ ఉన్న సబ్ అరేస్ ఏమేమి ఉన్నాయో ఒకసారి రాద్దాందా? యూ హావ్ టు థింక్ లైక్ దట్. ఓకే. లాజిక్ రావట్లేదు అంటున్నారు కదా! యూ హావ్ టు థింక్ లైక్ దట్. వాడేమడిగాడు? ఫైండ్ ద మాక్సిమం సమ్ ఆఫ్ ఎనీ సబ్ అరే. అంటే దీంట్లో ఉన్న ఎనీ సబ్ అరే తీసుకోమన్నాడు. ఆఫ్ సైజ్ కే. కాబట్టి కేవలం 3 ఎలిమెంట్స్ ఉన్నటువంటి సబ్ అరే మాత్రమే నాకు కావాలి. ఓకే. సో, దాని నుంచి 3 ఎలిమెంట్స్ ఉన్న సబ్ అరేస్ ఏమున్నాయో ఒకసారి రాద్దామా? 2, 1, 5 ఇట్ ఈస్ ఎ సబ్ అరే రైట్? వచ్చింది. అండ్ వాడేమడిగాడు? సమ్ అడిగాడు. మాక్సిమం సమ్ ఆఫ్ ఎనీ సబ్ అరే. సో, ఫస్ట్ ఈ ఈ ఈ సబ్ అరే యొక్క సమ్ అనేది కంప్యూట్ చేద్దాం. 2 + 1 3, 3 + 5 8 ఓకే. బానే ఉంది. ఇప్పుడు 2 దగ్గర నుంచి మనం ఇంకోటి ఏదన్నా 3 సైజ్‌తో సబ్ అరే కంప్యూట్ చేయడానికి ఛాన్స్ ఉందా? ఈ పర్టిక్యులర్ నంబర్ దగ్గర నుంచి వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే ఈస్ స్టే విత్ మీ. ఈ పర్టిక్యులర్ నంబర్ నుంచి
3 సైజ్‌తో ఉన్నటువంటి సబ్ అరే అనేది ఇంకోటి క్రియేట్ చేయడానికి ఛాన్స్ ఉందా? లేదు. బికాజ్ మనం కంటిన్యూయస్ ఎలిమెంట్స్ మాత్రమే తీసుకోవాలి. కంటిన్యూ ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే తీసుకోవాలి. నువ్వు 2, 3, 2 ఇలా ఈ 3 కలిపి సబ్ అరే తీసుకున్నారంటే కుదరదు. బికాజ్ సబ్ అరే ఈస్ నథింగ్ బట్ కంటిన్యూయస్ ఎలిమెంట్స్. రైట్? కాబట్టి అలా చేయడం కుదరదు. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి? వన్స్ 2తో నాకు అయిపోయింది ఇంక పని. సో, ఇప్పుడు నెక్స్ట్ 3 సైజ్ ఉన్న సబ్ అరే ఏముంది? 1, 5, 1 రైట్? ఐ కెన్ టేక్ దట్. దాని మాక్సిమం వాల్యూ ఎంత? 1, 5, 1 విచ్ ఇస్ నథింగ్ బట్ 7 అండ్ నెక్స్ట్ ఇంకో 3 సైజ్‌తో ఉన్న సబ్ అరే ఏముంది? 5, 1, 3 ఏం లేదు. నేను ఇక్కడ 3 సైజ్‌తో సబ్ అరే ఉన్నది కంప్యూట్ చేస్తున్నాను అంతే అబ్బా! ఏముంది? 9 అండ్ నెక్స్ట్ 1, 3, 2 1, 3, 2 విచ్ ఇస్ నథింగ్ బట్ 1 + 3 4 + 2 6 సో 3 సైజ్‌తో ఉన్న సబ్ అరేస్ అన్నీ కూడా ఫ్రమ్ దిస్ అరే అంటే అరే నేను మళ్ళీ క్లారిటీగా రాస్తాను చూడండి. 2, 1, 5, 1, 3, 2 ఓకే. దిస్ ఇస్ అవర్ అరే. సో, ఈ పర్టిక్యులర్ అరే నుంచి మాక్సిమం మనం 4 సబ్ అరేస్ మాత్రమే తీయగలం ఆఫ్ సైజ్ 3. మాక్సిమం 4 సబ్ అరేస్ మాత్రమే తీయగలం ఆఫ్ సైజ్ 3. నువ్వు ఇంకేమైనా తీయగలుగుతావా? ట్రై చేయి. ఈ పర్టిక్యులర్ అరే నుంచి 3 సైజ్‌తో వేరే సబ్ అరేస్ ఏమైనా తీయగలుగుతావా? ట్రై చేయి. లేదు కదా! ఇయే ఉన్నాయి. సో, నీ బాధ్యత ఏంట్రా అంటే యూ షుడ్ రిటర్న్ దిస్ వాల్యూ 9 బికాజ్ ఉన్న సబ్ అరేస్ అన్నిటిలో కూడా మాక్సిమం వాల్యూ ఎంతరా అంటే 9. అది కూడా సబ్ అరే సైజ్ ఎంత? వాడిచ్చిన కే వాల్యూ ఎంతో అంత. వాడిచ్చిన కే వాల్యూ ఎంత ఇక్కడ? 3 అని ఇచ్చాడు ఇక్కడ మీరు క్లియర్‌గా చూస్తే. చూడండి వీటిలన్నిటిలో కూడా 3 సైజ్‌తోనే ఉన్నాయి కదా! సో, దాంట్లో మాక్సిమం వాల్యూ ఏదుందిరా అంటే ఇది 9 అని రిటర్న్ చేసాం. ఓకే. దిస్ ఈస్ వాట్ యూ హావ్ టు డూ నౌ. ఇప్పుడు దీన్ని మనం ఎలా సాల్వ్ చేస్తాం? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ఏంటో చూద్దామా? బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ఏంటి? నథింగ్ బట్ సింపుల్‌గా అరే ఒకసారి మళ్ళీ క్లారిటీగా రాసుకుందాం. 2, 1, 5, 1, 3, 2 వాట్ యూ హావ్ టు డూ? జస్ట్ జస్ట్ చెకింగ్ ఆల్ ద పాసిబిలిటీస్ ఒక సింగిల్ నంబర్ దగ్గర నుంచి ఒక పర్టిక్యులర్ నంబర్ దగ్గర నుంచి ఉన్న ప్రతి పాసిబిలిటీని చెక్ చేసుకుంటూ వెళ్ళడం. రైట్? 2 దగ్గర ఉన్నాను. ఇక్కడ నుంచి నాకు సబ్ అరే ఉండే పాసిబిలిటీ ఉందా లేదా అని చెక్ చేస్తాను. ఉందా? ఉంటే దానికి సంబంధం తీసుకొని ఒక వాల్యూలో స్టోర్ చేయి. ఓకే. తర్వాత 1 దగ్గరికెళ్తాను. ఇక్కడ నుంచి నాకు పాసిబిలిటీ ఉందా? ఉంటే ప్రీవియస్‌గా ఉన్న వాల్యూ కన్నా నాకు ఈ సమ్ వాల్యూ ఎక్కువ వచ్చిందా లేదా అదే స్టోరీ అని చెప్తున్నా. ఎలా చేస్తావు? జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఎలా చేస్తాం? బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ చేయండి. సింపుల్‌గా మీరు ఇక్కడ దాకా ఈ వీడియో చూసేదాకా వచ్చారంటే ఈ పాటికి మీకు నెస్టెడ్ లూప్స్ అనే కాన్సెప్ట్ అయిపోయి ఉంటది. నేర్చుకుని ఉంటారు కదా! సింపుల్‌గా మనం నెస్టెడ్ లూప్స్ యూజ్ చేస్తాం. సో, బిఫోర్ స్టార్టింగ్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ మనకొచ్చిన సబ్ అరేస్ ఏంటో ఒకసారి పక్కన రాసుకుందామా? 2, 1, 5 ఇదొక సబ్ అరే. 1, 5, 1 ఇదొక సబ్ అరే. 5, 1, 3 ఇదొక సబ్ అరే. అండ్ 1, 3, 2 ఇదొక సబ్ అరే. ఇప్పుడు నేను బ్రూట్ ఫోర్స్ అప్రోచ్‌కి అసలు కోడ్ ఎలా చేస్తున్నానో చూద్దాం రండి క్లారిటీగా. ఓకే. సో, ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్‌లీ 2 దగ్గర ఒక పాసిబిలిటీ వచ్చింది. 1 దగ్గర నుంచి ఒక పాసిబిలిటీ వచ్చింది. 5 దగ్గర నుంచి ఒక పాసిబిలిటీ వచ్చింది. అండ్ ఇక్కడి నుంచి కూడా ఒక పాసిబిలిటీ వచ్చింది. బట్ ఇక్కడి నుంచి 3 దగ్గర నుంచి, 2 దగ్గర నుంచి మాత్రం మనకు పాసిబిలిటీ రాలేదు. ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదు? చెప్తాను చూడండి. బికాజ్ మనకి వాడి సైజ్ ఎంత ఇచ్చాడు? కే ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చాడు. అంటే నీ సబ్ అరే యొక్క సైజ్ ఏదైతే ఉందో అది మాక్సిమం 3 ఉండాలి. అంతకన్నా ఉండడానికి వీల్లేదు. ఫిక్స్‌డ్ అనమాట. 3 కన్నా తక్కువ ఉండకూడదు. 3 కన్నా ఎక్కువ ఉండకూడదు. సో, ఇక్కడ వరకు అయిన తర్వాత నాకు ఎలాంటి సబ్ అరేస్ మళ్ళీ పుట్టలేదు. ఐ మీన్ క్రియేట్ చేయలేకపోయాను. ఎందుకు? ఒకవేళ నువ్వు 3 దగ్గర నుంచి సబ్ అరే క్రియేట్ చేయాలని ట్రై చేసావనుకో ఫ్రమ్ హియర్ నువ్వు మాక్సిమం ఏం చేస్తావు 3, 2 అని పెడతావు. దీని తర్వాత ఇంక ఎలిమెంట్స్ లేవు కదా! కాబట్టి మనం ఇక్కడితో ఈ సబ్ అరేని క్లోజ్ చేయాల్సి వస్తది. ఇది కరెక్టే ఇది సబ్ అరేనే. కాకపోతే వాడిచ్చిన కండిషన్‌కి మెట్ అయిందా? వాడేమి ఇచ్చాడు? కే ఈజ్ ఈక్వల్ టు 3 అని ఇచ్చాడు. నీ సబ్ అరే యొక్క సైజ్ ఖచ్చితంగా 3 ఉండాలని చెప్పాడు. మెట్ అయిందా? లేదు. అవ్వలేదు. కాబట్టి దాని అర్థం ఏంటి? దిస్ ఈస్ నాట్ ఏ వాలిడ్ సబ్ అరే. అండ్ 2 దగ్గరికెళ్ళావు. 2 అనేది కూడా సింగిల్ ఎలిమెంట్ ఉన్నా కూడా అది ఒక సబ్ అరేనే. కాకపోతే వాడిచ్చిన సబ్ అరే యొక్క సైజ్ ఎంత? 3. కాబట్టి ఇది వాలిడ్ సబ్ అరేనా? కాదు. కాబట్టి నువ్వు ఇక్కడ కండిషన్ ఏం చేయాలి? సో, నువ్వు ఒక్కొక్క నంబర్ చెక్ చేయడానికి వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తాం? ఒక లూప్ అనేది క్రియేట్ చేసుకుంటాం కదా! సో, ఐ యామ్ క్రియేటింగ్ ఎ లూప్. ఓకే. ఇది నాకు ఫస్ట్ నంబర్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలనుకుంటున్నాను. కాబట్టి 0th ఎలిమెంట్ నుంచి స్టార్ట్ అవ్వాలి. అండ్ ఈ లూప్ అనేది ఎప్పటి వరకు రన్ అవ్వాలి? కేవలం అక్కడ 3 ఎలిమెంట్స్ కన్నా అంటే నా సబ్ అరేలో 3 ఎలిమెంట్స్ పెట్టగలిగే స్టామినా ఉన్నంత వరకు మాత్రమే నాకు లూప్ అనేది రన్ అవ్వాలి. ఓకే. ఇప్పుడు ఈ అరే యొక్క సైజ్ ఎంత చూడు 1, 2, 3, 4, 5, 6 టోటల్‌గా 6 ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి. కాకపోతే ఎప్పుడైతే నేను 4 ఎలిమెంట్స్ దగ్గరికి వెళ్తున్నానో నాకు ఇంకా తర్వాత కంప్యూట్ చేసే అవకాశం లేదు. దేర్ ఈస్ నో పాయింట్ ఆఫ్ కంప్యూటింగ్ ది ఎలిమెంట్స్. రైట్? ఇండెక్స్ పొజిషన్స్ రాసుకుందాం. 0, 1, 2, 3, 4, 5 ఓకే. సో, నా ఔటర్ లూప్ అనేది లేదా నా ఈ పర్టిక్యులర్ లూప్ అనేది ఇక్కడ వరకు చేస్తే చాలు. ఈ తర్వాత ఎలిమెంట్స్ చెక్ చేయాల్సిన పని లేదు. కాబట్టి నా ఐ అనేది ఎక్కడి వరకు రన్ అవ్వాలంటారంటే నా అరే డాట్ లెంత్ ఎంతైతే ఉందో అంత మైనస్ కే టైమ్స్ వరకు రన్ అయితే చాలు. నేను ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ ఈ ఇప్ ఈ ఈ ఫార్ములా ఎలా కనుక్కున్నానంటే జస్ట్ బై సీయింగ్ మ్యాన్. ఇప్పుడు అరే డాట్ లెంత్ ఎంత ఉంది? 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. అండ్ నీ కే ఎంత ఇచ్చాను నేను లెంత్? 3. కే ఈస్ 3 కదా!
ఓకే. 6 - 3 ఎంత? ఇక్కడ రాస్తానండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది. 6 - 3 ఎంత? విచ్ ఈస్ నథింగ్ బట్ 3. అంటే నాకు ఈ థర్డ్ ఇండెక్స్ పొజిషన్ వరకు వెళ్తే సరిపోతుంది కదా! చూడండి. నా i అనేది లెస్ థాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు అర్రే డాట్ లెంగ్త్ మైనస్ k. అంటే ఇక్కడ వరకు మాత్రమే రన్ అవ్వాలని చెప్పి నేను క్లారిటీగా కండిషన్ రాసాను కదా! ఎలా ఫైండ్ ఔట్ చేశానంటే జస్ట్ బై లుకింగ్. ఓకే. నాకు ఇక్కడ వరకే రావాలి. అంటే మాక్సిమం 3 ఎలిమెంట్స్ ఉండాలి. ఫిక్స్డ్ వాల్యూస్. ఖచ్చితంగా 3 ఎలిమెంట్స్ ఉండాల్సిందే సబ్ అరేలో. కాబట్టి ఈ 2 పెట్టడం వల్ల ఎలాంటి యూజ్ లేదని అనుకున్నాను కాబట్టి, నా అర్రే డాట్ లెంగ్త్ ఎంతైతే ఉందో అంత తీసుకున్నాను. అది మైనస్ నా కే అయితే ఎంతో నా కే వాల్యూ ఎంతైతే ఉందో అక్కడ వరకు తీస్తాను. కాబట్టి ఇప్పుడు నేను ఎక్కడ వరకే ఇటరేట్ చేస్తాను. నా ఔటర్ లూప్ అనేది. రైట్ బానే ఉంది కదా! ఇప్పుడు చూడండి. నౌ వాట్ ఐ హావ్ టు డూ? ఇప్పుడు నా పాయింటర్ అనేది ఫస్ట్ ఇక్కడ ఉంది 2 దగ్గర. నేను థింక్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు నేనేం చేయాలి? 2 తర్వాత 2 తర్వాత ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా నేను యాడ్ చేసుకుంటూ నాకు సమ్ చేసుకోవాలి నేను. అప్పుడే నాకు ఆన్సర్ అనేది వస్తుంది. సో, ఈ సమ్‌ని స్టోర్ చేసుకోవడానికి నేను ఒక వాల్యూ కావాలి కదా! సో, నేను ఇక్కడ మాక్స్ సమ్ అని చెప్పి ఒక వాల్యూ తీసుకున్నాను. ఓకే. ప్రస్తుతానికి ఇందులో ఏమీ లేదు. లేదా ఇందులో ఏదో మైనస్ వాల్యూస్ ఏదో ఉంది. అన్నిట్లికన్నా లీస్ట్ వాల్యూ ఒకటి ఉందనుకోండి. ప్రస్తుతానికి అలా అనుకోండి. ఓకే. ఇప్పుడు నేను ఇది ఎలా కంప్యూట్ చేస్తానురా? అంటే నాకు 2 అనేది ఇక్కడ ఫిక్స్‌డ్‌గా ఉండాలి పాయింటర్. అండ్ దాని తర్వాత ఉన్న వాల్యూస్ అన్నీ కూడా ఆ 2కి యాడ్ అవుతూ ఉండాలి. రైట్. యాడ్ అవుతూ ఉండాలి. అంటిల్ వెన్ నా సబ్ అరే సైజ్ అనేది 3 అయ్యేంత వరకు కూడా యాడ్ అవుతూ ఉండాలని చెప్పి నేను క్లారిటీగా చెప్పా. కాబట్టి ఈ లోపల ఉన్న వాల్యూస్ అన్ని యాడ్ అవ్వడానికి నేనేం చేశానంటే బ్రూట్ ఫోర్స్ అప్రోచ్‌లో ఆలోచించి ఇంకొక ఫర్ లూప్ రాశాననమాట. ఈ ఫర్ లూప్ ఎక్కడి నుంచి రామనవ్వాలి? ఆల్రెడీ 2 అనేది నాకు మాక్స్ సమ్‌లో యాడ్ అవ్వడానికి రెడీగా ఉంది. రైట్. ఆల్రెడీ 2 అనేది మాక్స్ సమ్‌లో యాడ్ అవ్వడానికి రెడీగా ఉంది. దెన్ ఈస్ దేర్ ఎనీ పాయింట్ ఆఫ్ యాడింగ్ అగైన్ 2 ఇన్ దట్? లేదు కదా! కాబట్టి నా జే అనేది i ఎంతైతే ఉందో దానికన్నా దాని తర్వాత ఎలిమెంట్ నుంచి రన్ అవ్వాలి. అంటే నా జే అనేది ఇక్కడి నుంచి రన్ అవ్వాలి. దట్స్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే. ఓకే. బానే ఉంది. అండ్ జే అనేది ఎప్పటి వరకు రన్ అవ్వాలి? జే అనేది మాక్సిమం 3 ఎలిమెంట్స్ వరకు స్టోర్ అయ్యేంత వరకే రన్ అవ్వాలి. ఆల్రెడీ నీకు పైన i అనేది ఒక ఎలిమెంట్ ఉంది కదా! కాబట్టి i ప్లస్ k టైమ్స్ రన్ అయితే సరిపోతుందా? i ప్లస్ k మీన్స్ నీ i అనేది ఎంత ఉంది ఇప్పుడు? 0th పొజిషన్‌లో ఉంది. రైట్. బానే ఉంది. అండ్ k అనేది ఎంత? 3. అంటే జే లెస్ దాన్ అని పెట్టాను నేను. ఇఫ్ యూ సీ క్లియర్‌లీ. జే లెస్ దాన్ అని పెట్టాను. అంటే నా జే అనేది ఇది 0th ఇండెక్స్ పొజిషన్, ఇది ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్, ఇది సెకండ్ ఇండెక్స్ పొజిషన్, ఇది థర్డ్ ఇండెక్స్ పొజిషన్. అంటే జే అనేది ఎప్పుడైతే 3 దగ్గరికి వస్తుందో 3 లెస్ దాన్ 3 కండిషన్ ఫెయిల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ వరకే అది రన్ అవుతుంది. సో, మాక్సిమం 3 ఎలిమెంట్స్ అనేవి స్టోర్ అయినాయి కదా! రైట్. క్లారిటీగా అర్థమైంది. ఇప్పుడు ఇన్నర్ లూప్ అనేది కండిషనల్ రాసాను. ఇప్పుడు లోపలికొచ్చాక ఏం చేయాలి? అండ్ ఎవ్రీ సింగిల్ టైమ్ ఇక్కడ ఉన్నప్పుడు ఏం చేయాలంటే మాక్స్ సమ్ కాకుండా ఇక్కడ సమ్ అని ఒక వేరియబుల్ తీసుకొని ఈ సమ్‌లోకి సమ్ ఆర్ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు అరే ఆఫ్ i. అంటే ఈ 2ని సింపుల్‌గా ఏం చేశానంటే సమ్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేసుకున్నా. అంతే. ఇప్పుడు సమ్‌లో ఎంత ఉంది? 2 అనేది ఉంది. ఇప్పుడేం చేస్తాను చూడండి. సమ్ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు అంటే సమ్‌లోకి ఆల్రెడీ అంతకుముందు ఎంత వాల్యూ అవుతుందో అందులోకి a ఆఫ్ jని యాడ్ చేస్తున్నాను. ఓకే. సో, కంప్లీట్‌గా ఈ లూప్ ఎండ్ అయ్యే టైంకి ఏమవుతుంది? విచ్ ఈస్ నథింగ్ బట్ ఈ 1 ఆఫ్ 5 యాడ్ అవుతుంది. అంటే 2 ప్లస్ 1 ప్లస్ 5 విచ్ ఈస్ నథింగ్ బట్ 8. ఓకే. వన్స్ స్టోర్ అయిపోయిన తర్వాత నువ్వేం చెక్ చేయాలి? ప్రీవియస్‌గా అంటే ఎక్కడి వరకు లూపింగ్ అనేది అయిన తర్వాత ప్రీవియస్‌గా నీ మాక్స్ సమ్‌లో ఎంత వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూ తీసేస్తాం. ప్రీవియస్‌గా నీ మాక్స్ వాల్యూలో ఎంత వాల్యూ అయితే ఉందో తీయడం కాదు. ఆ వాల్యూ కన్నా గనక నీ సమ్ వాల్యూ అనేది పెద్ద వాల్యూ అయితే గనక ఆ రెండిటిని రీప్లేస్ చేస్తావు. విచ్ ఈస్ నథింగ్ బట్ మాథ్ డాట్ మాక్స్ ఆఫ్ మాక్స్ సమ్ కామా సమ్. రైట్. సింపుల్. రైట్. అండ్ అలా అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఈ సమ్‌ని మళ్ళీ మనం 0 చేసేస్తాం. విచ్ ఈస్ నథింగ్ బట్ ఈ సమ్. ఈ పర్టిక్యులర్ సమ్‌ని. ఓకే. బికాస్ మళ్ళీ నెక్స్ట్ ఇటరేషన్‌కి వచ్చినప్పుడు ఈసారి ఏమవుతుంది? 2 దగ్గర నుంచి మాక్సిమం పాసిబిలిటీ అయిపోయింది కదా! ఇప్పుడు i అనేది ఇక్కడ దాకా వస్తుంది. రైట్. కాబట్టి ఇప్పుడు ఈ మూడిట్లిని వాల్యూ కంప్యూట్ చేసుకోవాలి కాబట్టి వాట్ వి హావ్ టు డూ ఈస్ సమ్‌ని 0 చేస్తాం. ఓకే. సో, ఈ విధంగా ఎవ్రీ సింగిల్ నంబర్‌కి దాని పాసిబిలిటీని చెక్ చేసుకుంటూ వెళ్దాం. వెళ్ళి మాక్సిమం వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని తెచ్చుకుంటాం. పెట్టుకుంటాం. సో, ఇదేంట్రా అంటే ఇట్స్ నథింగ్ బట్ ఇదొక బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అంతే. సింపుల్‌గా బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. దీని టైమ్ కాంప్లెక్సిటీ ఏమవుతుంది? ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్ అవుతుంది. ఈస్ దేర్ ఎనీ పాయింట్ ఆఫ్ రైటింగ్ ఏ ప్రోగ్రామ్ లైక్ దిస్? ఒక ఫర్ లూప్ లోపల ఒక ఫర్ లూప్ పెట్టి ఒకవేళ నీ దగ్గర ఒక 100 ఎలిమెంట్స్ ఉన్నాయనుకో అది ఎన్నిసార్లు రన్ అవుతుంది? యాక్చువల్లీ ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్ వరస్ట్ కేస్‌లో ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్ అవుతుంది. ఒకవేళ నీ k అనేది అడే 2/1 ఇచ్చాడు అప్పుడు అన్ని ఎలిమెంట్స్ సెట్ చేసుకుంటూ వెళ్తారు కదా! అప్పుడు ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్ అవుతుంది. ఓకే. సో, దీన్ని ఎలిమినేట్ చేయడానికే మనకి స్లైడింగ్ విండో హెల్ప్ అవుతుందనమాట. స్లైడింగ్ విండో ఎక్కడ హెల్ప్ అవుతుందో కూడా నేను క్లారిటీ ఇక్కడే చెప్తాను చూడు. ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్‌లీ 2 ప్లస్ 1 ప్లస్ 5 అని చెప్పి ఇక్కడ కంప్యూట్ చేస్తున్నావు కదా! ఈ 1 ప్లస్ 5 ఆల్రెడీ ఇక్కడ కంప్యూట్ చేసావు. బట్ మళ్ళీ నువ్వు సెకండ్ ఇటరేషన్ వచ్చి ఇక్కడ కంప్యూట్ చేస్తున్నావు లేదా? చేస్తున్నావు. అండ్ అలాగే ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్‌లీ ఇక్కడ 5, 1 దీన్ని ఇక్కడ ఆల్రెడీ నువ్వు కంప్యూట్ చేసావు. కాకపోతే మళ్ళీ థర్డ్ ఇటరేషన్ వచ్చేసరికి మళ్ళీ కంప్యూట్ చేస్తున్నావా? ఇక్కడ చూడు 1, 3 ఆల్రెడీ థర్డ్ ఇటరేషన్‌లో కంప్యూట్ చేసావు. కానీ మళ్ళీ ఫోర్త్ ఇటరేషన్‌లోకి వచ్చి కంప్యూట్ చేస్తున్నావా?
చేస్తున్నావు కదా! ఈస్ దేర్ ఎనీ పాయింట్ ఆఫ్ డూయింగ్ లైక్ దట్? రిపీట్ అవుతుంది. చేసిన స్టెప్‌నే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాం మనం. సో, ఈ రిపిటేషన్‌ని ఆర్ ఈ కంప్యూటేషన్‌ని మనం ఎలిమినేట్ చేయడానికే ఈ స్లైడింగ్ విండో అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు దీన్ని మీరు కావాలంటే కోడ్ చేసుకోండి. ఇది ఇంతకుముందు ఆల్రెడీ నేను చెప్పాను. లైక్ ఇట్స్ వెరీ బేసిక్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. దీన్ని నేను కోడ్ చేయాలనుకోవట్లేదు. సో, నేను డైరెక్ట్‌గా స్లైడింగ్ విండో టాపిక్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సో, చూద్దాం రండి అసలు స్లైడింగ్ విండో అనేది ఎలా చేస్తామనేది. సో, ఇప్పుడు స్లైడింగ్ విండో యూజ్ చేసి మనం ఆ కంప్యూటేషన్, రిపిటేషన్‌ని ఎలా ఎలిమినేట్ చేస్తామో క్లారిటీగా చెప్తాను చూడండి. ఒకవేళ మీరు బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ చూడకుండా డైరెక్ట్ ఇక్కడ జంప్ అయినా సరే ఇట్స్ ఓకే. మీకు క్లారిటీగా అర్థమవుతుంది చూడండి. సో, మనం ప్రాబ్లమ్ ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ యూ హావ్ టు ఫైండ్ ద మాక్సిమం సమ్ ఆఫ్ ఎనీ సబ్ అరే ఆఫ్ సైజ్ కే. ఓకే. సో, ఇప్పుడు చూడండి. నేనేంటి నా సైజ్ ఎంత ఇచ్చాడు? 3 అని ఇచ్చాడు. కాబట్టి నేను మాక్సిమం నా సబ్ అరే యొక్క సైజ్ ఎంత ఉండాలి? 3 ఉండాలి. నేనేం చేస్తా తెలుసా సింపుల్‌గా ఫస్ట్ నా విండో అంటే నా సబ్ అరే సైజ్ ఎంతైతే ఇచ్చాడో అన్ని ఎలిమెంట్స్ తీసేసుకొని దాని వాల్యూ నేను స్టోర్ చేసుకుంటాననమాట. సో, సింపుల్‌గా వాట్ ఐ విల్ డూ ఇస్ ఆ విండో తీసేసుకుంటాను. ఓకే. డైరెక్ట్ కోడ్ చేయట్లేదు. ఐ వాంట్ టు ఎక్స్‌ప్లెయిన్ థియరిటికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కోడ్ మీ ఓన్‌గా ట్రై చేయండి. తర్వాత మళ్ళీ నేను కోడ్ చేస్తాను. అది చూసి నేర్చుకోండి. ఓకే. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ విండో తీసుకున్నారా? ఓకే. వీటి యొక్క ఇండెక్స్ పొజిషన్స్ రాద్దామా? 0, 1, 2, 3, 4, 5. ఓకే. సో, ఈ 3 ఎలిమెంట్స్ తీసుకున్నాను నేను. ఓకే. 2, 1, 5 వీటిని కంప్యూట్ చేస్తే నాకొచ్చిన వాల్యూ ఎంతరా అంటే 8. ఓకే. ఇప్పుడు నా మ్యాక్స్ సమ్‌లో ప్రస్తుతానికి 8 అనేది స్టోర్ చేసి పెట్టుకున్నాను. బానే ఉంది. ఇప్పుడేం చేయాలి? రిమైనింగ్ పాసిబిలిటీస్ అన్నీ చెక్ చేయాలి కదా! సో, ఇప్పుడు నేనేం చేస్తాను తెలుసా? వాట్ ఐ యామ్ గోనా డూ ఈస్ నా విండో ఇంతకుముందు 215 వరకే ఉంది కదా! ఇప్పుడు నేను 2151 4 ఎలిమెంట్స్‌ని యాడ్ చేశాను. ఐ యాడెడ్ 4 ఎలిమెంట్స్. ఓకే. యాడ్ చేసేద్దాం. 2, 1, 5, 1. ఓకే. ఎంతొచ్చింది? మొత్తం యాడ్ చేస్తే 21 + 1 8 9 వచ్చింది. అంతేనా? యెస్. 9 వచ్చింది. కాకపోతే ఇక్కడే ట్విస్ట్ ఉంది. ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్‌లీ నా సైజ్ ఎంత ఉండాలి? 3 ఉండాలి. రైట్. కాకపోతే ఇక్కడ ఎన్నున్నాయి? 4 ఉన్నాయి. కాబట్టి నేనేం చేస్తా తెలుసా? సింపుల్‌గా నా రిజల్ట్ ఏదైతే వచ్చిందో దాంట్లో నుంచి అన్నిట్లికన్నా ఫస్ట్ ఏ ఎలిమెంట్ అయితే యాడ్ అయిందో ఆ ఎలిమెంట్‌నే రిమూవ్ చేసేస్తున్నాను. 9 - 2 విచ్ ఈస్ నథింగ్ బట్ 7. ఎలా చేశానురా అంటే చెప్తాను చూడండి. నీ పాయింటర్ అనేది ప్రెజెంట్ ఎక్కడుంది? ఇక్కడుంది. ఇక్కడి నుంచి కే ప్లేసెస్ బ్యాక్‌కి వెళ్తే సరిపోతుంది కదా! సింపుల్. థింక్ ఆఫ్ ఇట్ లైక్ దట్. ఎప్పుడైతే నీ అర్రే సైజ్ అనేది నువ్వు ఉండాల్సిన సైజ్ కన్నా ఒక ఎలిమెంట్ పెరిగిందో, జస్ట్ 1 ఎలిమెంట్ ఇంక్రీజ్ అయిందో, అప్పుడు ఆ 1 ఎలిమెంట్ అలాగే ఉంచి, నీ సైజ్ ఎంతైతే ఉండాలో అన్ని ప్లేసెస్ బ్యాక్‌కి వెళ్ళావనుకో, అన్నిట్లికన్నా ఫస్ట్ యాడ్ అయిన ఎలిమెంట్ తెలిసిపోతుంది కదా! సో, ఒక్క ఎలిమెంట్ మాత్రమే ఇక్కడ యాడ్ అయింది. సో, దీనికి ఎన్ని ఎలిమెంట్స్ అయితే నీ సైజ్ ఎంత ఉండాలో అన్ని ఎలిమెంట్స్ బ్యాక్‌కి వెళ్ళు. 1, 2, 3 ఆ తర్వాత ఏ ఎలిమెంట్ అయితే ఉందో అదే అన్నిట్లికన్నా ప్రీవియస్ ఎలిమెంట్ కదా! సో, వాట్ ఐ యామ్ డూయింగ్ ఈస్ ఐ యామ్ రిమూవింగ్ దట్. ఓకే. ఇప్పుడు 7 ఉంది. బానే ఉంది. ఇప్పుడు చూడు. ఇప్పుడు నా విండో ఏమైపోద్ది ఇప్పుడు? ఇప్పుడు నా విండో ఇదయింది. రైట్? యూ హావ్ టు థింక్ లైక్ దట్. యూ హావ్ టు మూవ్ లైక్ దట్. నేను కోడ్ చేస్తా. స్టే విత్ మీ. బట్ మీకు స్లైడింగ్ విండో డైరెక్ట్‌గా నేను కోడ్ చేసి చూపించాననుకో మీరు ఎప్పటికి అర్థం చేసుకున్నారు. సో, నేను ఎలా ఆలోచించానని చెప్తున్నాను. సో, ఇప్పుడు ఇక్కడ నాకు 2 ఎగిరిపోద్ది. ఇప్పుడు నా విండో ఇదుంది. 1, 5, 1 సో, ఎగ్జాక్ట్‌గా ఇలాగే నేనేం చేస్తా తెలుసా? నా నెక్స్ట్ ఎలిమెంట్ ఇంకోటి కూడా యాడ్ చేసేస్తాను. 3 యాడ్ చేసి నా ప్రీవియస్ వాల్యూ 7 ఉంది కదా! దానికి 10 అని యాడ్ చేశా. ఓకే. యాడ్ చేసావు బానే ఉంది. కాకపోతే ఏంటి? నీ విండో సైజ్ అనేది మళ్ళీ పెరిగిపోయింది. సో, నువ్వేం చేయాలి? నీ విండో సైజ్ అనేది తగ్గించాలి. అప్పుడేం చేస్తావు? నువ్వు ప్రెజెంట్ ఏ పొజిషన్‌లో అయితే ఉన్నావో అక్కడి నుంచి కే ప్లేసెస్ బ్యాక్‌కి వెళ్తావు. అంటే విచ్ ఈస్ నథింగ్ బట్ నీ ఐ మైనస్ కే అనమాట. నీ ఐ ఏ పొజిషన్‌లో ఉందో దానిలోని కే ప్లేస్ బ్యాక్‌కి వెళ్ళు. 1, 2, 3 అంటే ఇవి. ఓకే. అప్పుడు ఇది రిమూవ్ చేసేస్తావు. అంటే విచ్ ఈస్ నథింగ్ బట్ 10 - 1 ఇక్కడ నీ రిజల్ట్‌లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తావు. విచ్ ఈస్ నథింగ్ బట్ 9. ఇప్పుడు నీ మాక్సిమంలో 9 అనేది స్టోర్ అవుతుంది. ప్రీవియస్‌గా 7 వచ్చింది. ఇక్కడ మార్చలేదు. ఎందుకంటే ఆల్రెడీ 8 పెద్దది కాబట్టి. ఇప్పుడు 9 వచ్చింది కాబట్టి వి గోనా చేంజ్. ఇప్పుడు ఇందులో 9 ఉంటుంది. ఓకే. నౌ వాట్ వి గోనా డూ? 5, 1, 3 నా విండోలోకి రిమైనింగ్ ఏ ఎలిమెంట్ అయితుందో ఆ ఎలిమెంట్ కూడా యాడ్ చేసేసాను. విచ్ ఈస్ నథింగ్ బట్ 2 యాడ్ చేసేసాను బానే ఉంది. కానీ యాడ్ చేసేస్తావు ఫస్ట్. మొత్తం అంతా యాడ్ చేసేస్తావు. 9 + 2 యాడ్ చేసావు 11 విచ్ వి గోనా షో 11 కాకపోతే నా విండో సైజ్ అనేది ఎంత ఉంది? 4 ఉంది. కాబట్టి మళ్ళీ నువ్వు కొత్త ఎలిమెంట్ యాడ్ చేసిన తర్వాత నువ్వు ఏ ప్లేస్‌లో అయితే ఉన్నావో ఆ ప్లేస్‌లో నుంచి కే ప్లేసెస్ బ్యాక్‌కి వెళ్తావు. ఓకే. ఇట్ ఈస్ నథింగ్ బట్ 3 ప్లేసెస్ బ్యాక్‌కి వెళ్తే 5 వస్తుంది. సో, 11 - 5 విచ్ ఈస్ నథింగ్ బట్ 6 మాక్సిమం ఎంత ఉంది? 9 ఉంది. 6 దానికన్నా పెద్దదా? కాదు కదా! వి గోనా లీవ్ ఇట్. నౌ ఇప్పుడు నా విండో సైజ్ ఏమైంది? 1, 3, 2 అయింది. ఇప్పుడు దీని తర్వాత ఏమన్నా ఎలిమెంట్ యాడ్ చేయడానికి ఉందా? ఇక్కడ 2 తర్వాత ఎలిమెంట్ యాడ్ చేయడానికి ఆప్షన్ లేదు. కాబట్టి మనం ఇక్కడితో మన ప్రాబ్లమ్ అనేది ఆపేస్తాం అనమాట. ఓకే. ఇక్కడితో మన ప్రాబ్లమ్ అనేది ఆపేస్తాం. ఇదంతా కూడా ఒక్క లూప్‌లోనే చేస్తాం. అంటే లూప్ లోపల లూప్ రాయము. ఒక సింగిల్ అంటే
ఆర్డర్ ఆఫ్ n టైమ్ కాంప్లెక్సిటీలో చేస్తాం అబ్బా! అది నేననేది. ఒక లూప్ రాస్తాం అంతే. సో, ఇప్పుడు అర్థమైందా స్లైడింగ్ విండో మనం ఏం చేసాం జస్ట్ ఫస్ట్ 215 తోనే విండో తీసుకున్నాం. తర్వాత ఒక ఎలిమెంట్‌ని యాడ్ చేస్తున్నాం, ఒక ఎలిమెంట్‌ని రిమూవ్ చేస్తున్నాం. ఒక ఎలిమెంట్ యాడ్ చేస్తున్నాం, ఒక ఎలిమెంట్ రిమూవ్ చేస్తున్నాం. ఎప్పుడైతే నీ విండో సైజ్ కన్నా ఒక్క ఎలిమెంట్ పెరిగిందో అన్ని ప్లేసెస్ బ్యాక్‌కి వచ్చి ఈ ఎలిమెంట్ రిమూవ్ చేస్తున్నాం. థిస్ ఈస్ హౌ వి గోనా మూవ్ ద విండో. ఓకే. అలా ముందుకు విండో వెళ్తూ ఉంది. ఒక్కొక్క ఎలిమెంట్ యాడ్ అవుతుంది. ఒక ఎలిమెంట్ రిమూవ్ అవుతుంది. ఒక ఎలిమెంట్ యాడ్ అవుతుంది. ఒక ఎలిమెంట్ రిమూవ్ అవుతుంది. సో, ఇప్పుడు దీన్ని కోడ్ ఎలా చేస్తావు? నీ ఓన్‌గా నువ్వు ట్రై చెయి. స్లైడింగ్ విండో కాన్సెప్ట్ అంటే ఇంతే. వాట్ వి గోనా డూ ఇస్ ఫస్ట్ ఒక విండో సైజ్ తీసుకున్నాం. ఆ విండోలో ఒక ఎలిమెంట్ యాడ్ చేస్తున్నాం. ఎప్పుడైతే ఆ విండో సైజ్ పెరిగిందో వెంటనే దాని ముందున్న ఎలిమెంట్ రిమూవ్ చేసేస్తున్నాం. ఓకే. ఇప్పుడు దీనికి కోడ్ ఎలా చేస్తావు? వాట్ వి గోనా డూ? ఓన్‌గా చేయడానికి ట్రై చెయి. ఓకేనా? డైరెక్ట్ చూస్తా ఉంటే నీకు ఎప్పటికి ఏది రాదు. ఓన్‌గా చేయడానికి ట్రై చెయి. ఇప్పుడు నేను చెప్తాను చూడు ఎలా కోడ్ చేయాలని చెప్పి. ఒకవేళ నీ వల్ల కాకపోతే. ఇట్స్ ఓకే. మనమేం జీనియస్ కాదు. అర్థమైందా? ఇట్స్ ఓకే. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. హౌ ఐమ్ గోనా కోడ్ ఫర్ దిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక విండో తీసుకోవాలి. రైట్. మాక్సిమం ఉన్న నా విండో తీసేసుకుంటున్నాను నేను. ఓకేనా? 3 ఎలిమెంట్స్‌తో. సో, సింపుల్‌గా దానికోసం నేను ఏం చేస్తానంటే ఒక ఫర్ లూప్ రన్ చేస్తాను. ఫర్ ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 0 నా i అనేది మాక్స్ ఎక్కడి వరకు రన్ అవ్వాలంటే నా విండో సైజ్ ఎంతైతే ఉందో అక్కడి వరకే రన్ అవ్వాలి. వాడు ఎంత ఇచ్చాడు? k ఈజ్ ఈక్వల్ టు 3 అని ఇచ్చాడు. కాబట్టి నేను i లెస్ దాన్ k అని పెడుతున్నాను. బికాజ్ ఇక్కడ 0 ఇండెక్స్ పొజిషన్ స్టార్ట్ అవుతుంది కదా! అందుకు సింపుల్‌గా i లెస్ దాన్ k అని పెట్టాను. అప్పుడు ఇది 0, 1, 2 3 ఇండెక్స్ పొజిషన్స్ తీసుకుంటది. ఓకే. సో, ఇప్పుడు నా సమ్‌లో ఏం చేస్తున్నాను నేను? నా మాక్స్ సమ్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకున్నాను బయట. ఓకే. నా మాక్స్ సమ్‌లోకి ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఐమ్ గోయింగ్ టు డూ సింపుల్‌గా ఒక్కొక్క ఎలిమెంట్‌ని యాడ్ చేస్తున్నాను. విచ్ ఈస్ నథింగ్ బట్ అరే ఆఫ్ 5. ఓకే. సో, ఈ పర్టిక్యులర్ లూప్ అయ్యే టైంకి నా మాక్స్ సమ్‌లో ఎంత ఉంటది? నా ఫస్ట్ 3 వాల్యూస్ అంటే విచ్ ఈస్ నథింగ్ బట్ ఇది. అదొచ్చేసి నా మాక్స్ సమ్‌లో స్టోర్ అవుతుంది. మాక్స్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 8 అని చెప్పి. ఓకే. స్టోర్ అయింది. దెన్ వాట్? నౌ వాట్? ఇప్పుడు నేను ఇంకో ఫర్ లూప్ రన్ చేస్తాను. క్లారిటీగా చూడండి. నేను ఫర్ లూప్ లోపల ఫర్ లూప్ రాయలేదు. ఫర్ లూప్ అయిపోయిన తర్వాత ఫర్ లూప్ రాసాను. కాబట్టి ఈ పర్టిక్యులర్ లూప్ యొక్క టైమ్ కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ n అయితే ఈ పర్టిక్యులర్ లూప్ యొక్క టైమ్ కాంప్లెక్సిటీ ఈ పర్టిక్యులర్ లూప్ యొక్క టైమ్ కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ n అవుతుంది. కాబట్టి ఆర్డర్ ఆఫ్ n ప్లస్ ఆర్డర్ ఆఫ్ n ఆర్డర్ ఆఫ్ 2n ఆర్డర్ ఓకే. ఐయామ్ సారీ. ఆర్డర్ ఆఫ్ n ప్లస్ ఆర్డర్ ఆఫ్ n అంటే ఏంటి? ఆర్డర్ ఆఫ్ 2n. మన టైమ్ కాంప్లెక్సిటీ బేసిక్స్‌లో ఏం అర్థం చేసుకున్నాం? కాన్స్టెంట్స్ అనేవి రిమూవ్ చేసేస్తాం అనమాట. కాబట్టి ఆర్డర్ ఆఫ్ n అవుతుంది. ఓకే. సో, ఎప్పుడైతే నువ్వు లూప్ లోపల లూప్ రాస్తావో అప్పుడు మాత్రమే నీకు ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్ లేదా ఎక్స్‌పోనెన్షియల్‌గా పెరిగే అవకాశం ఉంటుంది. ఇలా డిఫరెంట్‌గా రాసినప్పుడు నీకు ఎక్స్‌పోనెన్షియల్‌గా రాదనమాట. ఓకేనా? నౌ వాట్ ఐ విల్ డూ జస్ట్ నేను ఇక్కడ రాసుకున్న దాన్ని బట్టి కంప్లీట్ చేస్తున్నాను అబ్బా! వాట్ ఐ యామ్ గోయింగ్ టు డూ. ఆల్రెడీ నాకు ఈ పర్టిక్యులర్ విండో అయిపోయింది. రైట్. ఏది? ఈ పర్టిక్యులర్ విండో అయిపోయింది. ఇప్పుడు చూడు. నేను నెక్స్ట్ ఏం చేశా? ఫర్ ఇంట్ నువ్వు క్లారిటీగా అబ్జర్వ్ చేసినట్టయితే 215 తర్వాత నేను ఏం చేశానురా? ఇందాక 2 ఇలా ఉంది కదా ఇక్కడ. 215 తర్వాత ఏం చేశాను? దాని తర్వాత ఎలిమెంట్ యాడ్ చేశాను. కాబట్టి నాకు ఇప్పుడు లూప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? ఇందాక ఎక్కడైతే లూప్ ఎండ్ అయిందో అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. రైట్. k ముందే ఎండ్ అయిపోయింది. కాబట్టి ఈసారి k దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. i ఈజ్ ఈక్వల్ టు k అని పెట్టుకున్నాను. ఓకే. అండ్ ఇది ఎప్పటి వరకు రన్ అవ్వాలి? చివరి వరకు ఎవ్రీ సింగిల్ ఎలిమెంట్ యాడ్ అవ్వాలి కదా! సో, సింపుల్‌గా అరే డాట్ లెంత్ నాకు చివరి వరకు రన్ అవ్వాలని చెప్తున్నాను. i++ అని పెట్టేసాను. బానే ఉంది. నౌ వాట్ ఐ హావ్ టు డూ. సో, నా మాక్సిమం సమ్ ఏదైతే ఉందో దీన్ని మనం డైరెక్ట్‌గా మానిప్యులేట్ చేయకూడదు. బికాజ్ దాన్ని మనం కంపేర్ చేసుకోవాలి కదా! నువ్వు కొత్త విండో మాక్సిమం సమ్ కనుక్కున్నావనుకో, ఆ రెండిటిని కంపేర్ చేసుకోవాలి కదా! కాబట్టి నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ విండో సమ్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకున్నా. దీంట్లో ప్రస్తుతానికి 0 అని పెట్టుకున్నా. ఓకే. వాట్ ఐ హావ్ టేక్ ఈస్ 0. సో, ఇప్పుడు చూడు విండో సమ్‌లోకి మాక్స్ సమ్ అని పెట్టేసా అనమాట. విండో సమ్‌లోకి ప్రస్తుతానికి మాక్స్ సమ్ అని పెట్టా. ఎందుకు మాక్స్ సమ్ పెట్టానురా అంటే క్లారిటీగా చెప్తాను చూడు. బికాజ్ నేనిక్కడ ఏం చేశా, ఈ మూడిట్లికి నా కొత్త ఎలిమెంట్‌ని యాడ్ చేశా. రైట్. ఇప్పుడు కూడా ఎగ్జాక్ట్ కూడా నేను అదే చేయబోతున్నాను. నా విండో సమ్‌లో ఇప్పుడు ఏముంది? మాక్స్ సమ్ ఉంది. సో, ఇప్పుడు విండో సమ్‌కి నేను నా కొత్త సమ్‌ని యాడ్ చేయబోతున్నాను. నా కొత్త వాల్యూని సమ్ కాదు. నా కొత్త వాల్యూని. అరే ఆఫ్ i ఇప్పుడు i ఈజ్ ఈక్వల్ టు k కదా! కాబట్టి ఇప్పుడు ఏ ఎలిమెంట్ యాడ్ అవుతుంది? ఆల్రెడీ ఇక్కడ వరకు విండో అయిపోయింది. k ఎలిమెంట్ ఏంటి? ఇది కదా! ఐ మీన్ థర్డ్ ఇండెక్స్ పొజిషన్‌లో ఏముంది? 1 కదా! సో, దట్స్ వాట్ ఐ హావ్ డన్. యాడ్ చేశాను. ఇప్పుడు నా విండో ప్లస్ సమ్‌లో ఇందులో ఎంత ఉంటది? 9 అనే వాల్యూ ఉంటుంది. ఓకే. వన్స్ యాడ్ చేసిన తర్వాత దాని అర్థం ఏంటి? ఆల్రెడీ నా విండో సైజ్ 3 ఉందని నాకు తెలుసు. కానీ నేను ఇంకొక ఎలిమెంట్ యాడ్ చేశాను. కాబట్టి నేనేం చేయాలి? అన్నిటికన్నా ముందు ఏ ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్‌ని రిమూవ్ చేయాలి. ఎందుకు? నా సబ్ పేర్ అనేది ఎప్పుడు కంటిన్యూ‌గా ఉండాలి. రైట్. కాబట్టి నేను మధ్యలో ఏ ఎలిమెంట్‌ని రిమూవ్ చేయడానికి వీల్లేదు. నేను రిమూవ్ చేస్తే ఏం చేయాలి? ఆల్రెడీ నా విండో ఇలా ఉందని నాకు తెలుసురా. ఎలాగా? 2, 1, 5 ఇలా ఉందని నాకు తెలుసు. అండ్ ఇప్పుడు నేను దానికి కొత్త ఎలిమెంట్ యాడ్ చేశా. విచ్ ఈస్ నథింగ్ బట్ 2, 1, 5, 1 అని చెప్పి. రైట్. ఈ 1 యాడ్ చేసిన తర్వాత నాకు తెలుసు. ఆల్రెడీ విండో సైజ్ కరెక్ట్‌గా ఉన్న తర్వాతే నేను ఇంకో ఎలిమెంట్ యాడ్ చేశాను. కాబట్టి ఏం చేయాలి? నేను స్టార్టింగ్ ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్ రిమూవ్ చేశాను. ఎందుకు స్టార్టింగ్ ఎలిమెంట్ రిమూవ్ చేస్తున్నావు అంటే ఇప్పుడు నువ్వు ఒకవేళ 5 రిమూవ్ చేసి 2, 1, 1 పెడతా అన్నావనుకో విల్ ఇట్ బికమ్ ఎ వాలిడ్ సబ్ అరే? 2, 1, 1 నో. బికాజ్ సబ్ అరే ఏంటి? కంటిన్యూ‌గా ఉండాలి. రైట్. కాబట్టి నేనేం చేస్తా అంటే ఆల్రెడీ కొత్త వాల్యూ యాడ్ చేశాను కదా! నేను ఏ ఐ పొజిషన్ దగ్గర ఉన్నానో అక్కడి నుంచి 3 ప్లేసెస్ బ్యాక్‌కి వెళ్తాను. 3 ఎందుకు వెళ్ళానురా అంటే విచ్ ఈస్ నథింగ్ బట్ k ప్లేసెస్ బ్యాక్ వెళ్తాను. వాడికి ఎంత ఇచ్చాడో అంత. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తాను? నా విండో సమ్
ఎంతైతే ఉందో దాంట్లో నుంచి ఐ మైనస్, అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ విండో సమ్ నుంచి మైనస్ చేస్తున్నా అంతే. ఏ ఆఫ్ నీ కరెంట్ పొజిషన్ ఏదైతే ఉందో అక్కడి నుంచి కే ప్లేసెస్ బ్యాక్ వెళ్ళమంటున్నాను. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్, స్టే విత్ మీ, దిస్ ఇస్ నథింగ్ బట్ విండో సమ్ ఈజ్ ఈక్వల్ టు విండో సమ్ మైనస్ ఏ ఆఫ్ ఐ మైనస్ కే. ఇప్పుడు చూద్దాం రండి, మీ క్లారిటీ చెప్తాను రండి. ఓకే, ఇప్పుడు మన ఐ ఏ పొజిషన్లో ఉందో చూద్దామా. ఐ ఇప్పుడు ఎక్కడ ఉంది? థర్డ్ ఇండెక్స్ పొజిషన్లో ఉంది, రైట్. ఇప్పుడు చూడు, నీ విండో సమ్లో ఎంత ఉంది? ప్రస్తుతానికి ఒక కొత్త వాల్యూ యాడ్ చేస్తావు కదా, 9 ఉంది. 9 మైనస్ ఏ ఆఫ్ ఐ థర్డ్ ఇండెక్స్ పొజిషన్లో ఉంది, విచ్ ఇస్ నథింగ్ బట్ 3. అండ్ కే వాల్యూ ఎంత ఇచ్చాడు మనకాడు? 3 ఇచ్చాడు, రైట్. అంటే నథింగ్ బట్ 9 మైనస్ ఏ ఆఫ్ 0. ఏ ఆఫ్ 0 ఇండెక్స్ పొజిషన్లో ఏ వాల్యూ ఉంది? 2, రైట్. కాబట్టి వాట్ ఐమ్ గోయింగ్ టు డూ, 9 minus 2, which is nothing but 7. ఓకే, దట్స్ వాట్ వి గాట్ హియర్. నువ్వు క్లారిటీగా అబ్జర్వ్ చేసినట్టయితే చూడు 7 వచ్చిందా? దట్స్ వాట్ వి గాట్ హియర్. సింపుల్గా ఏం చేశాను, 215 ఉంది, దానికి ఒక కొత్త వాల్యూని యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత అది విండో సైజ్ కన్నా పెరిగింది కాబట్టి కే ప్లేసెస్ బ్యాక్ వచ్చి ఫస్ట్ ఎలిమెంట్ రిమూవ్ చేశాను, విచ్ ఇస్ నథింగ్ బట్ 2. ఇప్పుడు ఈ 151 ఒక సబ్బేరే కదా అయింది కదా, 151 2 రిమూవ్ చేస్తే 151 కదా. ఈ 151 యాడ్ చేస్తే వాల్యూ ఎంత ఉంది నీకు? 7. అదే కదా మనకి ఇక్కడికి వచ్చింది. ఎస్, వి గాట్ దట్. ఓకే, 7 వచ్చేసింది. నవ్వు ఇప్పుడు ఏం చేయాలి, నీ విండో సమ్లో ఇప్పుడు 7 ఉంది. నెక్స్ట్ ఏం చేయాలి, నువ్వు చెక్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ ఇంతకు ముందున్న ప్రీవియస్ విండో సమ్ కన్నా ఈ విండో సమ్ పెద్దదా కాదా, ఒకవేళ పెద్దదైతే అందులో పెట్టే అని చెప్తున్నా. సో దానికి నేను సింపుల్గా ఏం చేస్తా తెలుసా, నా మ్యాథ్స్ సమ్ ఏదైతే ఉందో అందులోకి మ్యాథ్ డాట్ మ్యాథ్స్ అనే ఫంక్షన్ వాడతాను, విచ్ ఇస్ నథింగ్ బట్ మ్యాథ్స్ సమ్ విండో సమ్. ఈ రెండింటిలో ఏది పెద్దదైతే ఉందో అది మ్యాథ్స్ సమ్లో పెట్టే అని చెప్తున్నా, అంతే, రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏమవుద్ది, మనకి ఇందులో 9 అనే వాల్యూ ఉంది, రైట్. ఇప్పుడు నెక్స్ట్ 7 అనే వాల్యూ ఉంది, ఐమ్ రియల్లీ సారీ. ఓకే, ఇప్పుడు నా వాల్యూ ఎంత ఉంది? 7 ఉంది. 7 అంటే నథింగ్ బట్ నా సబ్బర్ ఏముంది? 1, 5, 1. అండ్ ఇప్పుడు అగైన్ లూప్ రన్ ఉంది చూడండి, ఇప్పుడు ఐ ప్లస్ ప్లస్ అవుతుంది, రైట్. ఐ ప్లస్ ప్లస్ ఏమవుతుంది? ప్రీవియస్గా నా వాల్యూ ఎంత ఉంది? 7 ఉంది. ఇప్పుడు దానికి ఏం ప్లస్ అవుతుంది? నెక్స్ట్ ఎలిమెంట్ ఏందో అది యాడ్ అవుతుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ 3 యాడ్ అవుతుంది, రైట్. ఇక్కడ రాస్తాను ఆగండి, మళ్ళీ మీకు కొంచెం క్లారిటీ ఉంటుంది. 2, 1, 5, 1, 3, 2. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ వరకు అయ్యేటప్పటికి నా వాల్యూ 7 ఉంది, ఈ మూడింటి యాడ్ చేసినప్పటికి, రైట్. ఆ మూడింటిని యాడ్ చేసేది 7 ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నా, 7 ప్లస్ ఈ ఎలిమెంట్ని యాడ్ చేస్తున్నా, విచ్ ఇస్ నథింగ్ బట్ ఇది 10 అవుతుంది. 10 అయిన తర్వాత ఏమవుతుంది, ఈ 4 ఎలిమెంట్స్ ఇప్పుడు ఒక విండో కింద అయినట్టు. ఓకే, నౌ వాట్ ఐ హ్యావ్ టు డూ, నా విండో సైజ్ అనేది పెరిగిపోయింది కదా, అందుకే నేను సింపుల్గా ఏం చేసా, ప్రజెంట్ నా ఐ ఏ పొజిషన్ దగ్గర అయితే ఉందో అక్కడ నుంచి కే ప్లేసెస్ బ్యాక్ వెళ్ళమని చెప్పా. నా ఇక్కడ ఉంది 3 ప్లేస్ బ్యాక్ వెళ్తే ఈ ఎలిమెంట్ రిమూవ్ చేస్తుంది. ఓకే, దట్స్ లైక్ అలా ఒక్కొక్క స్టెప్ జరుగుతుంది అండ్ చివరికి ప్రోగ్రామ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం కోడ్ చేసి క్లారిటీగా చూద్దామండి, అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ఇక్కడ టైం కాంప్లెక్సిటీ ఏమవుతుంది, వాట్ ఈస్ ద టైం కాంప్లెక్సిటీ? టైం కాంప్లెక్సిటీ విల్ బికమ్ ఆర్డర్ ఆఫ్ n అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒక లూప్ వాడావు, ఇక్కడ ఒక లూప్ వాడావు, ఇక్కడ ఒక లూప్ వాడావు, విచ్ ఇస్ నథింగ్ బట్ ఇదేమో ఆర్డర్ ఆఫ్ n ఇంటూ k టైమ్స్ జరుగుతుంది. ఇన్ వర్స్ట్ కేస్ మేబీ ఆర్డర్ ఆఫ్ n టైమ్స్ ప్లస్ ఆర్డర్ ఆఫ్ n, ఇది కూడా n టైమ్స్ రన్ అయింది. ఈ రెండింటిని యాడ్ చేస్తే నీకు సమ్ ఆర్డర్ ఆఫ్ 2k అన్న ఇది వచ్చింది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టెంట్ అనేవి మనకు అనవసరం, వీ హ్యావ్ టు టేక్ ఓన్లీ ద బిగ్ వాల్యూస్. సో విచ్ ఇస్ నథింగ్ బట్ ఆర్డర్ ఆఫ్ n ఈజ్ యువర్ టైం కాంప్లెక్సిటీ. ఓకే, సో ఇప్పుడు అర్థమైందా? మనం సింప్లీ ఏం చేసాం, ఏమి చేయాల, అరేని తీసుకున్నాం. ఓకే, దాంట్లో ఒక కొత్త ఎలిమెంట్ యాడ్ చేస్తున్నాం, ఎలిమెంట్ యాడ్ చేయగానే నీ విండో సైజ్ పెరిగింది కాబట్టి దాని ప్రీవియస్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేసేస్తున్నాం. ఓకే, సో ఈ విధంగా మనం స్లైడింగ్ విండో ఫిక్స్డ్ సైజ్ ప్రాబ్లమ్స్ అనేవి చేస్తాం అనమాట. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే సరే మళ్ళీ రివైజ్ చేసి చూడండి, అర్థమవుతుంది. ఫస్ట్ టైం చూసినప్పుడు ఏం అర్థం కాదు, స్టెప్ బై స్టెప్ వెళ్ళండి, యూ విల్ గెట్ ఏ క్లియర్ క్లారిటీ. సో ఇప్పుడు సరే కోడ్ చేసి చూపిస్తాను, మీకు ఇంకా ఎక్కువ అండర్స్టాండింగ్ వస్తుంది. సో లెట్స్ జంప్ ఇంటు ద కోడింగ్ పార్ట్. ఓకే, ప్రాక్టీస్కి డైరెక్ట్గా చాలామంది నేను నార్మల్ ఐడీలో ప్రాబ్లమ్స్ అనేవి చేస్తాను అనమాట. అలా కాకుండా మంచిగా మీకు లీడ్ కోడ్లో చేపిద్దాం అనుకున్నా కానీ లీడ్ కోడ్లో పర్టికులర్ సమ్ నాకు దొరకలేదు. అందుకే నేను గీక్స్ ఫర్ గీక్స్లో ఉందన్నమాట. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డైరెక్ట్గా వెళ్ళి సాల్వ్ అవ్వండి. మ్యాక్సిమం సమ్ సబ్ అరే ఆఫ్ సైజ్ k. ఓకే, సో లెట్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. ఇక్కడ చూడండి, గివెన్ అన్ అరే ఆఫ్ ఇంటీజర్స్ అండ్ ఏ నెంబర్ k, రిటర్న్ ద మ్యాక్సిమం సమ్ ఆఫ్ సబ్ అరే ఆఫ్ సైజ్ k. సో నీకు ఒక అరే ఇచ్చాడు అండ్ ఒక నెంబర్ k ఇచ్చాడు. సో దాంట్లో నువ్వు సబ్ అరే యొక్క సమ్ అనేది రిటర్న్ చేయాలి అండ్ సబ్ అరే యొక్క సైజ్ ఎంత ఉండాలంటే k అని ఉండాలన్నమాట. ఓకే, ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే 100, 200, 300, 400 అని చెప్పి ఒక అరే ఇచ్చాడు అండ్ ఇక్కడ k ఈక్వల్ టు 2 ఇచ్చాడు అనమాట. అంటే నీ సబ్ అరే యొక్క సైజ్ మాక్సిమం 2 ఉండాలి, అంతకుమించి ఉండడానికి వీలు లేదు అని అర్థం. ఓకే, ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్లీ ఇక్కడ 300, 400 ఈ రెండు పక్కన ఉన్నాయి, ఒక సబ్ అరే కదా. సో అందుకే ఏం చేశాడంటే అరే ఆఫ్ సెకండ్ ఇండెక్స్ పొజిషన్లో ఉంది అండ్ అరే ఆఫ్ థర్డ్ ఇండెక్స్ పొజిషన్లో ఉంది. 0, 1, 2, 3 కాబట్టి 2, 3లో ఉన్న పొజిషన్స్ 2, 3 ఇండెక్స్ పొజిషన్లో ఉన్న వాల్యూస్ తీసుకుని
ఎడిషన్ చేసి వాడు రిటర్న్ చేసాడనమాట. ఎందుకంటే అది మాక్సిమం సమ్ ఉంది కాబట్టి. ఓకే. అలాగా. సో, ఇప్పుడు దీనికి మనం ప్రాబ్లమ్ ఎలా చేస్తాం? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? నువ్వు స్టార్టింగ్ నుంచి అన్ని చెక్ చేసుకుంటూ రావాలి కదా! కాబట్టి నేను స్టార్టింగ్ నుంచి నా విండో అనేది తీసుకొని రెడీ పెట్టుకుంటాననమాట. అంటే అక్కడి వరకు ఉన్న మాక్సిమం వాల్యూ ఎంతో పెట్టుకుంటాను. సో, దానికోసం నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 2 వాల్యూస్ తీసుకుంటా. ఒకటి మాక్స్ సమ్. సో, ఈ మాక్స్ సమ్ అనేది ఏం చేస్తదంటే నా వాల్యూని రిటర్న్ చేయడానికి. అండ్ విండో సమ్. అండ్ నేను విండోకి ఒక్కొక్క వాల్యూ వస్తుంది కదా! సో, మాక్స్ సమ్మే తీసుకున్నారనుకో కంపేరింగ్‌కి కష్టమవుతుంది. కాబట్టి విండోకి స్టోర్ చేసుకోవడానికి ఇది అండ్ ఫైనల్ ఆన్సర్ స్టోర్ చేసుకోవడానికి ఇది ఒక 2 వేరియబుల్స్ తీసుకున్నా. సో, వాట్ ఐయామ్ గోనా డూ నౌ ఫర్ ఇన్ ఐ అనేది నాకు 0 నుంచి స్టార్ట్ అవ్వాలి అండ్ ఇది ఎప్పటి వరకు జరగాలి? టిల్ ఫస్ట్ విండో వరకు మాత్రమే అవ్వాలి. ఓకే. సో, అంటే ఈ ఈ పర్టిక్యులర్ ఈ పర్టిక్యులర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే నీ విండో సైజ్ అనేది కేక్స్ 2 ఇచ్చాడు కదా! కాబట్టి నాకు ఈ ఫస్ట్ 2 ఎలిమెంట్స్ మాత్రమే స్టోర్ చేసుకోవాలనుకున్నాను. బికాజ్ ఇక్కడ వరకు కంప్యూట్ చేసి తర్వాత రిమైనింగ్ కంప్యూట్ చేద్దామని. ఓకే. సో, ఇప్పుడు ఏమవుతుంది? ఆ పర్టిక్యులర్ విండో సమ్‌లో ఉన్న ఒక్కొక్క ఎలిమెంట్ యాడ్ చేసుకుంటూ వస్తాను. ఓకే. విచ్ ఈస్ నథింగ్ బట్ అరే ఆఫ్ 5. వన్స్ యాడింగ్ అయిపోయిన తర్వాత నేనేం చేస్తా? నా మ్యాక్స్ సమ్‌లోకి ఆ వాల్యూని పెట్టేస్తా. ఎందుకంటే విండో సమ్‌లోకి ఇప్పుడు వేరే వాల్యూస్ వస్తాయి. మనం కంపేర్ చేసుకున్నాం కాబట్టి. సో, ఇప్పుడు నా మ్యాక్స్ సమ్‌లో నా విండో సమ్ ఉంటుంది. ఓకే. బానే ఉంది. ఇప్పుడేం చేయాలి మనం? ఇప్పుడు ఇక్కడ వరకు నీకు విండో సమ్ వచ్చింది. సో, ఇక్కడి నుంచి రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ ఒక్కోటొక్కటి యాడ్ చేసుకుంటూ రావాలి. దానికోసం ఏం చేయాలి? ఇంకో ఫర్ లూప్ తీసుకున్నాను. అండ్ ఈ ఫర్ లూప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? కే నుంచి స్టార్ట్ అవుతుందనమాట. ఓకే. అండ్ దట్ హాస్ టు మూవ్ టిల్ వాట్? మొత్తం అరే అయ్యేంత వరకు కూడా. ఓకే. అండ్ ఐ ప్లస్ ప్లస్ బానే ఉంది. నౌ వాట్ వి హావ్ టు డూ? విండో ఎంతైతే ఉందో, నీ విండో సమ్ ఎంతైతే ఉందో దాంట్లోకి యాడ్ చేసేస్తావు మనం ఫస్ట్. సింపుల్‌గా మనం చెప్పుకున్నట్టే. ఫస్ట్ ఒక వాల్యూని యాడ్ చేసేస్తావు. విచ్ ఈస్ నథింగ్ బట్ అరే ఆఫ్ 5 యాడ్ చేసేసాను. ఇప్పుడు నువ్వేం చేయాలి? నీకు తెలుసు. నీ విండో సైజ్ ఎంతైతే ఉండాలో దానికన్నా ఒక ఎలిమెంట్ ఎక్కువ యాడ్ చేసావని నీకు తెలుసు. కాబట్టి ఏం చేయాలి? అన్నిటికన్నా ముందు ఏ ఎలిమెంట్ అయితే యాడ్ అయిందో ఆ ఎలిమెంట్‌ని రిమూవ్ చేయాలి. సో, అదే విండో సమ్‌లో నుంచి నేనేం చేస్తున్నా? ముందు ఎలిమెంట్ యాడ్ అయిందని నీకు ఎలా తెలుస్తదంటే, నువ్వు కరెంట్ ఏ ఇండెక్స్ పొజిషన్‌లో ఏదైతే ఉన్నావో అక్కడి నుంచి కే ప్లేసెస్ బ్యాక్‌కి వెళ్ళాలి. బికాజ్ జస్ట్ ఒక్క ఎలిమెంట్ మాత్రమే యాడ్ అయిందని మనకు తెలుసు కదా! మనం ఒక్క ఎలిమెంటే యాడ్ చేసిన తర్వాత వెంటనే ఆపరేషన్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వాట్? ఇప్పుడు ఇక్కడ ఈ పర్టిక్యులర్ విండో యొక్క వాల్యూ ఏదైతే ఉందో అదే ఉంటది. ఎందుకంటే మనం ఒక ఎలిమెంట్ రిమూవ్ చేసాం కాబట్టి. ఇప్పుడు మాక్స్ సమ్‌లోకి ఏమొస్తుంది? విచ్ ఈస్ నథింగ్ బట్ ఏది ఎక్కువైతే అది వస్తదిరా సింపుల్‌గా చెప్పాలంటే. మాక్స్ సమ్, విండో సమ్. ఓకే. అంతే. సో, అట్ ద ఎండ్ వి గోనా రిటర్న్ ద మాక్స్ సమ్. సో, ఫస్ట్ కంపైల్ చేసి చూద్దాం. కరెక్ట్‌గా ఉందా ఏమన్నా ఎర్రర్స్ ఉన్నాయని చెప్పి. ఓకే. విండో సమ్ అనుకున్నాను నేనేదో ఇప్పుడు ప్లస్ ఆర్ ఈక్వల్ టు పెట్టలేదు మనం. ఓకే. లెట్స్ కంపైల్ అండ్ రన్ దిస్ అగైన్. ఓకే. టెస్ట్ కేస్ పాస్ అయింది అండ్ లెట్స్ సబ్మిట్ దిస్ ప్రోగ్రామ్. వీడు 1100 లక్షలు పెట్టాడు. గెట్ మార్క్స్ ఓన్లీ ఫర్ ద ఫస్ట్ క్వెషన్ ఆల్రెడీ నేను సబ్మిట్ చేశాను. ఓకే. సో, అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయింది అండ్ ఇట్స్ వర్కింగ్ వెరీ వెల్. సో, అర్థమైందా? అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోయినా సరే ఏం పర్లేదు. ఈ ఒక్క టాపిక్ మీద మనం 15 ప్రాబ్లమ్స్ చేయబోతున్నాం. ఓకే. 15 ప్రాబ్లమ్స్. ఇది జస్ట్ అందులో వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్. ఇది ఈజియెస్ట్ ప్రాబ్లమ్. 15 ప్రాబ్లమ్స్ చేస్తాం. ఇది కంప్లీట్ అయ్యేటకి మీకు ఖచ్చితంగా మంచి అండర్‌స్టాండింగ్ వస్తుంది. డోంట్ వరీ. ఓకే. సో, రేపు సాయంత్రం నాకు తెలిసి ఒకేసారి 2, 3 వీడియోస్ వస్తాయి రేపు. ఈరోజంటే టాపిక్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం కాబట్టి ఓన్లీ 1 ప్రాబ్లమ్ పెట్టాను. రేపు 2, 3 వీడియోస్ వస్తాయి. రేపు సాయంత్రం ఇదే టైంకి వచ్చేస్తాయి. 6-7 ఆ టైం పీరియడ్‌కి. సో, మళ్ళీ రండి ప్రాక్టీస్ చేయండి. ఒక 3, 4 డేస్ గట్టిగా కూర్చోండి. మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. ఓకే. దిస్ ఈస్ ఆల్ అబౌట్ బేసిక్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ స్లైడింగ్ విండో. సో, ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ అంతే. ప్లీజ్ లైక్, షేర్, సబ్‌స్క్రైబ్ రాజ్ రిక్వెస్ట్.